హాయ్ ఫ్రెండ్స్! చెల్లి వాళ్ళ గృహప్రవేశం అని చెప్పేసి ఊరికి వెళ్తున్నామండి. నేను, అన్షు తల్లి మా ఇంటి దగ్గర నుంచి అమ్మ, నాన్న అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయలుదేరి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో అయితే కలుసుకున్నాము. మాకు ఫస్ట్ ట్రైన్ టికెట్స్ దొరకలేదని సెకండ్ ట్రైన్‌కి అయితే బుక్ చేసుకున్నాము. సెకండ్ ట్రైన్ అయితే ఎప్పుడూ కరెక్ట్‌గా రాదండి. మేము వెళ్ళిన రోజైతే నైట్ 12 గంటలకు పెట్టారు. చిన్నపిల్లలతో ఉన్న వాళ్ళైతే సెకండ్ ట్రైన్‌కి అస్సలు వెళ్ళకూడదు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మేము పాలకొల్లు రైల్వే స్టేషన్‌లో అయితే దిగాము. ఇక్కడ నుంచి నాన్నయితే ఇంకా డైరెక్ట్ చెల్లి వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయారు. అమ్మ, నేను, అన్షు తల్లయితే ఇంకా మా ఇంటికి వెళ్ళామండి. నెక్స్ట్ డే ఇంకా చెల్లి వాళ్ళ గృహప్రవేశం అని చెప్పాను కదండీ! ఇంకా చెల్లికి అమ్మ అయితే పాలు పొంగించుకోవడానికి గుండిగా, ఇంకా గుగ్గిళ్ళు ఉడికించుకోవడానికి గుండుగా అవి కొనాలన్నమాట. ఇంకా షాపింగ్ ఉంది కదా అని చెప్పేసి ఇంకా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్తే మళ్ళీ రివర్స్ రావాలి. అందుకని ఇంకా మా ఇంటి దగ్గర దిగి అక్కడ భోజనం చేసిన తర్వాత ఇంకా షాప్‌కైతే వచ్చాము. ఇక్కడ షాపింగ్ అయిపోయిన తర్వాత మేము బట్టల షాపుకి కూడా వెళ్ళామండి. అక్కడ నేను వీడియో అయితే ఏమీ షూట్ చేయలేదు. తర్వాత కొండాలమ్మ చెంత అయితే వచ్చాము. మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న అమ్మవారు కొండాలమ్మ తల్లండి. అమ్మవారిని అయితే నిలబెట్టారు. నెక్స్ట్ డేనే అమ్మవారి జాతర. ఇక్కడికి వచ్చిన తర్వాత చెల్లికి ఫోన్ చేస్తే మా పిన్ని వాళ్ళ అబ్బాయి అయితే వచ్చాడు మా తమ్ముడు. తమ్ముడు బండెక్కేసి ఇక్కడ నుంచి చెల్లి వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయామండి. ఈ వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ వీడియో అయితే పెడతాను. బై ఫ్రెండ్స్.